స్టార్టా జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నా పేరు సుధాకర్ పటేల్. నేను నిన్న నైటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో కనబడ్డది. దాంట్లో మాట్లాడుతున్న వ్యక్తి పేరు వచ్చి ముజీబ్ బాషా. ఈ ముజీబ్ బాషా ఏమంటున్నాడు, తన అక్కసును ఎలా వెళ్ళగక్కుతున్నాడు అనేది మీకు చూపిస్తా. మీరు చూడండి. మీరు చూసిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా. కొన్ని లైన్స్ ఉన్నాయి, విను ఒకసారి. నేను నీ లైఫ్లో ఎప్పుడు విను ఉండవు ఈ లైన్స్. ఒక్కసారి ఈ లైన్స్ విను, చెప్తాను. తుమ్ హి దుర్గా దశ ప్రహర ధారిణి, తుమ్ హి కమలా తుమ్ హి వాణి. అంటే ఇది కేవలం ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్గా మాత, లక్ష్మీదేవి, సరస్వతి దేవిని పూజించమని చెప్పేసి ఈ లైన్లో స్టాండ్ చేస్తున్నాయి. దీనికి ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా పాడరు. ఎందుకంటే ఇస్లాం మతంలో తౌహీద్ అంటే ఏకదైవ ఆరాధన. మనం అల్లాని తప్ప ఇంకా ఏ దేవుని ఏ రూపాన్ని కూడా మనం పూజించాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ముజీబ్ బాషా ఏమంటుండో. వందే మాతరం గీతంలా దుర్గాదేవి, సరస్వతి దేవి, లక్ష్మీదేవి వర్డ్స్ వస్తున్నాయి. వందే మాతరం గీతం మొత్తం గీతంలా, ఫుల్ గీతంలా ఈ పదాలు వస్తున్నాయి. దుర్గాదేవి, సరస్వతి దేవి, లక్ష్మీదేవి వర్డ్స్ వస్తున్నాయి కనుక ముస్లింలు అందరం మేము పాడము. డైరెక్ట్ చెప్తుండు, ముస్లింలు మేము పాడము, మేము ఇస్లాం మతానికి వ్యతిరేకం. మేము అట్లా మాట్లాడితే అట్లా పాడితే ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంటుంది. మాది ఏకగా మేము అల్లాహ్ని తప్ప వేరే వాళ్ళని పూజించము. మేము ఒకటే దైవ ఆరాధన చేస్తాము. మేము పాడము. దుర్గాదేవి, సరస్వతిదేవి, లక్ష్మీదేవి ఉంది కాబట్టి మేము పాడమని డైరెక్ట్ చెప్తున్నానే. నేను అడుగుతున్నా ఇలా, అదే ముజీబ్ బాషా సన్నాసిని అడుగుతున్నా. మా విజయవాడ కనకదుర్గాదేవి, మా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మీ ముస్లింలు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? మీ ముస్లింలు కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడలో కొండపైన ఎంతమంది ముస్లింలు ఉద్యోగాలు చేస్తున్నారా చెప్పు ఒకసారి. సరస్వతిదేవి పాడన్నావు కదా, సరస్వతిదేవి వద్దన్నావు కదా. మా బాసర సరస్వతిదేవి ఆలయంలో మీ ముస్లింలు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? సరస్వతిదేవి ఆలయం ముందు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ముందు ఎట్లా వ్యాపారాలు చేస్తున్నారు? గుళ్ళోనేమో ఉద్యోగాలు చేయాలి, గుడి ముందు వ్యాపారం చేసుకోవాలి. మా దేవుడి దగ్గర వ్యాపారం చేసుకొని బతకాలి, మా ఆలయాల్లో ఉద్యోగాలు చేస్తూ బతకాలి, జీతాలు తీసుకోవాలి. కానీ వందే మాత్రం గీతంలో మాత్రం దుర్గాదేవి, సరస్వతిదేవి వరుసనే మేము పాడమంటున్నావు. ఫ్రెండ్స్, ప్రజలారా, అర్థమవుతుందా ముజీబ్ బాషా యొక్క మనస్తత్వం? లోపల ఎంత విషయం ఉంది, ఎంత కుట్ర ఉన్నది. హిందూ దేవులపై, దేవి మాతలపై, హిందువులపై ముజీబ్ బాషా యొక్క విషయాన్ని వెలగక్కిన లేదా? రాకపోవడం లాంటి విషయం ఉందా లేదా అతనికి? కానీ మరి ఉద్యోగాలు ఎందుకు చేయాలి? ముజీబ్ బాషాని అడుగుతున్నా. ఇదే ముజీబ్ బాషాని అడుగుతున్నా. మరి మా ఆలయాలల్లో ఉద్యోగాలు ఎందుకు చేయాలి మీరు? ఇప్పుడు మా దేవి దేవతలనే విమర్శిస్తున్నప్పుడు, ఆ పేరే మీరు ఉచ్చరించడానికి మీకు ఇబ్బంది అయినప్పుడు, మా దేవుళ్ళ పేరు ఉచ్చరించడానికి ఇబ్బంది అయినప్పుడు, మరి మా ఆలయాలలో ఉద్యోగాలు ఎట్లా చేస్తారు మీరు? ఇది ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ అర్థం చేసుకోండి ఒకసారి. మా గుడి ముందు వ్యాపారం చేసుకోవాలి, బతకాలి. నేను ఒకటే అడుగుతున్నా, మీ పండుగలు వస్తే, మీ పండుగలను మేము గౌరవిస్తున్నాం, మీ ప్రతి పండుగని గౌరవిస్తున్నా. మీ పండుగలు వస్తే ఎక్కడ చూడు, ఏ ప్రాంతమైనా, ఏ టౌన్ అయినా నిర్మానుషంగా ఉంటాయి. ప్రజలు రోడ్ల మీద ప్రజలే కనిపించారు, వ్యాపారాలే జరిగాయి. మీ పండుగలు వస్తే వ్యాపారాలే జరిగాయి. మా హిందువుకు మీ పండుగ ద్వారా మా హిందువుకు నయా పైసా ఆదాయం ఉండదు, రూపాయి సంపాదన మా హిందువుకు ఉండదు మీ పండుగలకు. అదే మా పండుగలు వస్తే, మా శివరాత్రి వచ్చినా, మా దసరా వచ్చినా, మా బతుకమ్మ వచ్చినా, మా శివరాత్రి జాతర వచ్చినా, మా మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చినా వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దాంట్లో దొబ్బి తినేది, దాంట్లో వ్యాపారం చేసేది నీలాంటి సన్నాసులే. మీరే మళ్ళీ లబ్ధి పొందేది, మా హిందువులు కాదు. నీ లాగుల తొండ లేక, నీ ఈపు విమానం మోచడం లేక నువ్వు విషం కక్కుతున్నావు, మా దేవి దేవతలు విషం కక్కుతున్నావు. బిడ్డ ముజీబ్ బాషా పైకి కలరంగించుకుంటూ, దేశభక్తులను కలరంగించుకుంటూ అన్ని మతాలు సమానం అని చెప్పుకుంటే నీకు మరి లోపల మాత్రం ఇంత విషయం ఎందుకని నేను అడుగుతున్నా. చలో
చెప్పు, మీ సమాజానికి చెప్పు. మా ఆలయాలు, వాళ్ళ ఆలయాల్లో మన సమాజం ఉద్యోగాలు చేస్తున్నాం కనుక మరి వాళ్ళ దేవీ దేవతను మనం గౌరవిద్దాం. పాడితే తప్పేంద్రపై వందే మాతరం గీతం పాడదాం. సుజలం సుజలం సుఫలం అని పాడదాం. అందరం జాతీయవాదులం, అందరం దేశభక్తులం, ఈ భారత పౌరులం అని చెప్పు నీ సమాజానికి. అది చేత కదా ప్రజలారా? ఈ ఇట్లాంటి విషయం ఉన్న వాళ్ళు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు కనుక వీళ్ళ పట్ల హిందువులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నా. వ్యాపారాలు చేసినప్పుడు జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి. హిందువులందరూ వ్యాపారాలు చేసినప్పుడు జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి. ఇలాంటి విషపురుగులను నమ్మకండి. వెంటనే ముజీబ్ భాష కూడా హిందువు ఉంటే సబ్స్క్రైబర్ చేసి హిందువు ఉంటే ముజీబ్ భాష సబ్స్క్రైబర్ ఉంటే వెంటనే తొలగించుకోండి. మన జాతీయవాదులకు నాలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయండి. మేము కొట్లాడతాం, మీకోసం మేము కొట్లాడతాం. ఈ దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి కోసం, హిందూ ధర్మం కోసం నాలాంటి వాళ్ళని కొట్లాడతాం. నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.